మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకోకుండా వకుళమాత దగ్గరికి అయితే వకుళాదేవి దగ్గరికి అయితే పెడతారు కదా. పద్మావతి దేవిని శ్రీనివాసుడు పెట్టే లక్ష్మీదేవి కోసం వెతుకులాటలో వెళ్తారండి. వెళ్ళి మనకి అన్నీ ఒక్కొక్కటి ఆ అనుగ్రహం కోసం ఏమేమి చేశారు ఏంటి అన్నీ కూడా మనకు పురాణాలు ఉంటాయి కదా, అవి కూడా తలుచుకొని ఇప్పుడు నేను మా కోడలు అయితే ఇలా పూజ చేసుకుంటున్నామండి. తులసమ్మకి అయితే ఇలా పూజ చేసుకుని అది కళ్యాణంలా మనం చూసుకున్నట్టు ఉసిరి మొక్క నాటుకుంటాం కదండి, ఆ ఉసిరి మొక్కకి మన తులసమ్మకి పెళ్లి చేసినట్టు అనుకుంటాము. దామోదరుడికి మనం కళ్యాణం అనుకుంటాము. అలివేలు మంగమ్మగా ఆవిర్భవించిన తర్వాత తిరుచానూరులో మనకి ఇప్పుడు మనం దర్శించుకుంటూ ఉన్న ఊరు అలివేలు మంగాపురం అనుకుంటూ ఉంటాం కదా, అక్కడైతే ఆవిర్భావం జరుగుతుంది. శ్రీనివాసుడు పెళ్ళయ్యాక పద్మావతి అలివేలు మంగమ్మ అని మనం అనుకుంటూ ఉంటాం కదా. తర్వాత పద్మావతి దేవి కూడా శ్రీనివాసుడి కోసం తపస్సు చేశారండి, అప్పుడైతే కలవడం జరుగుతుంది. ఈరోజు ఆ కథల్ని ఆ ఘట్టాలని తలుచుకుంటూ ఇంకా ఒక్కొక్క పూజ